Okay, guys, good morning. Today we are going to discuss about record types and object limits and as well as validation rules. How to write a validation rule for an object. So, okay, these three topics we are going to discuss. And coming to the first one, object limitations. For every object, there is a few limitations provided by the Salesforce. So what are those limitations for an object? So for example, in this object we are creating custom fields. Okay, for each object we can create up to 500 fields. Okay, but recently Salesforce increased this limit from 500 to 800. Okay, remember 800 is the current count. Okay, here for this edition they provided only 500, but actually they increased the limit to 800. సో కస్టమ్ ఫీల్డ్స్ యొక్క లిమిటేషన్ వచ్చేటప్పటికి 800 కి సేల్స్ ఫోర్స్ ఇంక్రీజ్ చేసింది రీసెంట్ గా. తర్వాత ఒక ఆబ్జెక్ట్ కి వచ్చేటప్పటికి రోల్ అప్ సమరీ ఫీల్డ్స్ అనేటివి 25 క్రియేట్ చేయొచ్చు. తర్వాత కస్టమ్ రిలేషన్షిప్ ఫీల్డ్స్ వచ్చేటప్పటికి 40 క్రియేట్ చేయొచ్చు. ఓకే, యాక్టివ్ వర్క్ ఫ్లోస్ అనే టాపిక్ వస్తుంది, అప్పుడు చెప్తున్నా. ఇవి వచ్చేటప్పుడు 50 క్రియేట్ చేయొచ్చు. టోటల్ వర్క్ ఫ్లోస్ అంటే యాక్టివ్ లో ఉంటాయి, అంటే వర్క్ చేస్తున్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ మీద నువ్వు 500 వర్క్ ఫ్లోస్ రాసుకోవచ్చు. కానీ ఎట్ ఏ టైం వచ్చేటప్పటికి అవుట్ ఆఫ్ 500 లో నువ్వు 50 మాత్రమే యాక్టివ్ లో ఉంచగలవు. సేమ్ వే అప్రూవల్ ప్రాసెస్ అని చెప్పి అప్రూవల్స్ పంపిస్తాం, మేనేజర్ అప్రూవల్ కి వాటికి పంపించేటువంటివి ఏం చేస్తారంటే అప్రూవల్ ప్రాసెస్ అని చెప్పి చెప్తారనమాట. ఆ అప్రూవల్ ప్రాసెస్ వచ్చేటప్పటికి 500 రాసుకోవచ్చు ఒక ఆబ్జెక్ట్ కి. అలాగే లుక్అప్ ఫిల్టర్స్ అంటే ఏంటంటే అవి 5 మాత్రమే ఉంటాయండి. లుక్అప్ లో లుక్అప్ ఐకాన్స్ వచ్చినప్పుడు వాటికి ఫిల్టర్స్ ఉంటాయి, అవి ఒక టాపిక్ గా చెప్తాను. అలాగే ప్రతి ఆబ్జెక్ట్ కి వచ్చేటప్పటికి వాలిడేషన్ రూల్స్ ఉంటాయి. అంటే వాలిడేషన్ అంటే డేటాని వ్యాలిడేట్ చేసేదాన్ని వాలిడేషన్ రూల్స్ అంటారు. ఓకే, అది వాలిడేషన్ రూల్స్ ఎప్పుడు ఎవరు వ్యాలిడేట్ చేస్తారంటే బై డిఫాల్ట్ మనం రికార్డ్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నా అప్పుడే ఆ డేటాని ఆ వాలిడేషన్ రూల్స్ అనేటివి ఫైర్ అవుతాయి. అప్పుడు వాలిడేషన్ రూల్స్ అనేటివి డేటాని మీన్స్ వెరిఫై చేసి ఆ వెరిఫై కరెక్ట్ గా డేటా కానీ లేకపోతే ఎర్రర్ మెసేజ్ అనేది త్రో చేస్తుంది అనమాట వాలిడేషన్ రూల్స్. సో అవి యాక్టివ్ వాలిడేషన్ రూల్స్. సో ఎట్ ఏ టైమ్ ఒక ఆబ్జెక్ట్ లో 100 వాలిడేషన్ రూల్స్, నువ్వు 500 అయిన వాలిడేషన్ రూల్స్ రాసుకోవచ్చు. ఆ 500 వాలిడేషన్ రూల్స్ లో అవుట్ ఆఫ్ 500 ఓన్లీ 100 మాత్రమే యాక్టివ్ లో ఉంటాయి. సో వీలుకప్ ఫంక్షన్స్ కూడా 10 ఉంటాయి. షేరింగ్ రూల్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ మీద 300 రాయొచ్చు. అంటే క్రైటీరియా బేస్డ్ షేరింగ్ రూల్స్ అంటే ఏంటంటే అంటే నువ్వు రికార్డ్ యొక్క యాక్సెస్ ని అదర్ యూజర్స్ కి ఇవ్వడం అనమాట. షేరింగ్ చేయడం రికార్డ్ ని బిట్వీన్ యూజర్స్ మధ్య షేర్ చేసేదాన్ని. అలాగే క్రైటీరియా బేస్డ్ అనమాట, కండిషన్ బేస్డ్ అనమాట. క్రైటీరియా బేస్డ్ ఇస్ నథింగ్ బట్ కండిషనల్ బేస్డ్. కండిషన్స్ బేస్ చేసుకొని నువ్వు షేరింగ్ రికార్డ్స్ ని కానీ డేటాను కానీ షేర్ చేయడం అనే దాన్ని అవి మాత్రం 50 ఉంటాయి. సో రిమెంబర్ దీస్ పాయింట్స్. యాక్చువల్లీ 2 క్వశ్చన్స్ అయితే ఇందులో నుంచి వస్తాయి ఇంటర్వ్యూలో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి హౌ మెనీ రిలేషన్షిప్ ఫీల్డ్స్ కెన్ బి క్రియేటెడ్ బై ఫర్ అన్ ఆబ్జెక్ట్ అంటారు. రిమెంబర్ దట్ ఈస్ 40. అండ్ హౌ మెనీ రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్స్ అనేది అది అడుగుతారు. అండ్ కస్టమ్ ఫీల్డ్స్. రిమెంబర్ దీస్, ఇవి ఇంటర్వ్యూలో కూడా అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్స్. సో కమింగ్ టు ది వాలిడేషన్ రూల్స్. ఓకే, we will discuss about సారీ టు జనరల్ గా మనం చేసే ప్రాజెక్ట్స్ లో ఎన్ని వాడుతూ ఇక్కడ అంటే 500 800 ఇచ్చారు. మనం వాడే ప్రాజెక్ట్స్ లో ఎన్ని ఫీల్డ్స్ లేదా మేజర్లీ ఫీల్డ్స్ కానీ కస్టమ్ రిలేషన్షిప్స్ కానీ అవన్నీ ఎన్ని వాడొచ్చు మనం? జనరల్లీ ఫీల్డ్స్ 500 వాడతామా లేదా ఒక అంటే మాక్సిమం అడుగుతున్నాం ఒక కంపెనీలో? ఒక్కొక్క సినారియోలో కూడా లిమిట్ క్రాస్ అయ్యే ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిమిట్ క్రాస్ అవుతున్నప్పుడు బిజినెస్ ఏంటంటే సేల్స్ ఫోర్స్ రీచ్ అవుతారు అనమాట. ఓకే, సేల్స్ ఫోర్స్ వాళ్ళ దగ్గర బిజినెస్ సేల్స్ ఫోర్స్ టీమ్ ని రీచ్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బిజినెస్ ఎక్స్ట్రా మనీ పే చేయడం వలన వాళ్ళు లిమిట్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. బై డిఫాల్ట్ లిమిట్ ఇంత ఉంటుంది, బట్ ఇఫ్ బిజినెస్ నీడ్స్ మోర్ ఫీల్డ్స్ దెన్ దే business will reach out to Salesforce team, then they will increase the fields limit also. జనరల్ గా ప్రాజెక్ట్స్ అదే ఎప్పుడు కస్టమ్ అదేంటి లిమిట్ కూడా దాటేస్తాయి అన్నమాట ప్రాజెక్ట్స్. ఒక ఆబ్జెక్ట్ లిమిట్ కూడా దాటతాయి, కొన్ని సినారియోస్ లో దాటతాయి.
ఓకే. ఓకే. సో మాక్సిమం ప్రాజెక్ట్స్ దాటవు, కానీ రేర్ కేసెస్ ఇంకా అంటే ప్రాజెక్ట్స్ లో ఇంకా ఎక్కువ బిగ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఓకే, చాలా పెద్ద ప్రాజెక్ట్స్ లో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు లిమిట్ దాటే అవకాశం కూడా ఉన్నాయి, దాటుతాయి కూడా, నేను ఓకే. చూశాను. ఓకేనా, అది ఇంకోటి ఏంటంటే 40 లిమిటేషన్స్ వచ్చేటప్పటికి అన్ని ఫీల్డ్స్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ఏంటంటే రిలేషన్షిప్ ఫీల్డ్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. సో దీనికోసం ఏంటంటే చాలా అవుట్ ఆఫ్ 800 ఫీల్డ్స్ లో చాలా లుక్అప్ రిలేషన్షిప్ ఫీల్డ్స్ ఎక్కువ అవసరం అవుతాయి. అలాంటి టైంలో ఏంటంటే సేల్స్ ఫోర్స్ టీమ్ రీచ్ అయ్యి వాళ్ళు లిమిట్ ని ఇంక్రీజ్ చేసుకుంటారు. కాకపోతే బై డిఫాల్ట్ సేల్స్ ఫోర్స్ ఇన్ని ప్రొవైడ్ చేస్తుంటది. నువ్వు అడిగిన క్వశ్చన్ అయితే దాటే కేసెస్ అయితే ఉంటాయి, రేర్ కేసెస్ లో. ఓకేనా, సో ఇంకోటి వచ్చి నెక్స్ట్ వాలిడేషన్ రూల్స్. లుక్అప్ ఫిల్టర్స్ ని ఎక్కడ వాడతారంటే మీకు ఒక సినారియోలో చెప్తానులే. లుక్అప్ ఫీల్డ్స్ ఉంటాయి చూడండి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ అలొకేషన్ ప్రాజెక్ట్. సో ఇక్కడ లుక్అప్ ఫిల్టర్ ఉందా, ఇక్కడ క్రియేట్ చేస్తారు అసలు. ఇక్కడ ఫిల్టర్ కండిషన్స్ ని యాడ్ చేస్తారు అనమాట. అంటే నాకు ఈ నేమ్ తోనే ఉంటేనే కనిపించాలి అని చెప్పేసి ఫిల్టర్ కండిషన్స్ ని. ఇప్పుడు ఈ రికార్డ్ అనుకోండి, ఇప్పుడు ఎంప్లాయ్ అనే రికార్డ్ లో నేను ఇక్కడ ఇది లుక్అప్, అలొకేషన్ ప్రాజెక్ట్ అనేది లుక్అప్. సో ఇక్కడ నేను రికార్డ్స్ అనేటివి మీకు ఇక్కడ చూపిస్తున్నాయి కదా, ఇక్కడ చూపించేటువంటివి ఇప్పుడు వితౌట్ కండిషన్ తో చూపిస్తున్నాయి ఇక్కడ రికార్డ్స్, లుక్అప్ రికార్డ్స్. కాకపోతే ఇక్కడ కండిషనల్ బేస్డ్ తో నీకు రికార్డ్స్ చూపించాలి అనుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ లుక్అప్ ఫిల్టర్. ఓకే, ఫిల్టర్ అనే కండిషన్ ఇక్కడ నువ్వు రాసుకుంటే ఆ కండిషన్ బేస్ చేసుకొని మాత్రమే నీకు ఎప్పుడైతే ఈ లుక్అప్ ఐకాన్ మీద క్లిక్ చేస్తావో అప్పుడు ఆ కండిషన్ బేస్ చేసుకొని రికార్డ్స్ చూపిస్తాయి. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను test@gmail.com అన్నాను అనుకోండి. సో దిస్ ఈస్ అలొకేషన్ ప్రాజెక్ట్. ఓకే, లెట్ మీ యాడ్ ఏ కండిషన్ test. Okay, what is that email, right? Allocation project email, employee. Okay, let me save this record. సో లుక్అప్ ఫిల్టర్ అనేది ఎంప్లాయీ సిటీ ఈక్వల్స్ హైదరాబాద్ అని చెప్పి పెట్టాను అనమాట. ఫిల్టర్ టైప్ రిక్వైర్డ్ యూజర్ ఎంటర్ ది వాల్యూ మస్ట్ మ్యాచ్ ది ఫిల్టర్. సో ఏ వాల్యూ అయితే మనం ఎంటర్ చేస్తున్నామో అప్పుడు ఆ ఫిల్టర్ అనేది కరెక్ట్ గా ఉండాలని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ యాక్టివ్ ఫిల్టర్స్ అనేటివి ఇక్కడ చూపిస్తాయి లుక్అప్ ఫిల్టర్స్ లో. ఇక్కడ రిలేటెడ్ లుక్అప్ ఫీల్డ్స్. ఓకే, ఇది ఆ ఫీల్డ్ రిలేటెడ్ లుక్అప్ ఫిల్టర్స్. సో లెట్ మీ గో టు దిస్. City equal to సిటీ ఫీల్డ్ ఎందులో క్రియేట్ చేశాను? ఎంప్లాయీ లోనే అడ్రస్ ఇన్ఫర్మేషన్ లో ఉంది, కింద ఉంది సెకండ్ టైర్. ఓకే, ఇప్పుడు చూడండి, అర్థమైందా?
ఇప్పుడు నేను బెంగళూరు ఎర్లియర్ హైదరాబాద్ ఉంది. ఇప్పుడు నేను బెంగళూరు చూస్ చేశాను. ఇప్పుడు అలొకేషన్ ప్రాజెక్ట్కి వెళ్తే రికార్డ్ కనిపిస్తుందా? ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేసినా కానీ సేమ్ ఇదే రికార్డ్ నెంబర్ తీసుకెళ్ళి ఇస్తాను. ఇక్కడ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలని చూడండి. సో అదే నేను ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ మారుస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు రికార్డ్ వచ్చింది. సో ఇవి లుక్అప్ ఫిల్టర్స్ అన్నమాట. ఓకేనా? ఇలా కండిషన్స్ బేస్ చేసుకొని వాల్యూస్ లుక్అప్ లో వాల్యూస్ అనేది డిస్ప్లే అవుతుంటాయి. సో ఆ కండిషన్స్ అనేటివి లుక్అప్ ఫిల్టర్స్ లో మనం రాస్తాం. ఓకేనా? సో దిస్ ఈస్ క్లియర్. సో I think I will remove this condition. This is not required. So let's go move on to validation rules. So validation rules. So in employee object నాకు ఏంటంటే వాలిడేషన్ రూల్స్ లో ఏదైనా ఫీల్డ్ బ్లాంక్ గా ఉండకూడదు అనుకున్నప్పుడు ఫార్ములా మీన్స్ ఏం చేస్తున్నాం, బ్లాంక్ ఉంటే మనం అదేంది ఫార్ములాలో మనం ఏం చేస్తున్నాం, చెక్ బాక్స్ కానీ అది ట్రూ చేయడం కానీ అది చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే నువ్వు రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు నాకు ఈ ఫీల్డ్ బ్లాంక్ గా ఉండకూడదు, ఈ ఫీల్డ్ ని మ్యాండేటరీ చేయాలనుకుంటే ఎర్లియర్ మనం ఏం చేసాం, పేజ్ లేఅవుట్ లో రిక్వైర్డ్ అనే ఫీల్డ్ ని చెక్ బాక్స్ ని యూస్ చేసి ఆ ఫీల్డ్ ని మ్యాండేటరీ చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ వన్ వే. సో త్రూ వాలిడేషన్ రూల్ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఫీల్డ్ ని మ్యాండేటరీ చేయొచ్చు అనమాట. సో హౌ టు డూ దట్? చూడండి, ఈ ఫంక్షన్స్ మాత్రం అక్కడ ఇక్కడ సేమ్ గా ఉంటాయి. సో ఒక దగ్గర నేర్చుకుంటే మీకు ఆల్మోస్ట్ ఇంకో దగ్గర కూడా హెల్ప్ అవుతాయి. ఫార్ములాస్ దగ్గర మీరు నేర్చుకుంటే. సో లెట్ మీ రైట్ ఏ రూల్ నేమ్. Which field we can make mandatory over here? Employee manager. We'll see. So guys, 2 minutes, I will come back. Okay. ఇక్కడ వచ్చేటప్పటికి ఫీల్డ్స్ ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ఇన్సర్ట్ ఫీల్డ్ అనే బటన్ క్లిక్ చేస్తే సో మన ఆబ్జెక్ట్ లో ఉన్న ఫీల్డ్స్ లేదా ఆబ్జెక్ట్ యొక్క లుక్అప్ రిలేషన్షిప్స్ ఉంటాయి కదా, రిలేషన్షిప్ యొక్క ఆబ్జెక్ట్ ఫీల్డ్స్, సో అవన్నీ ఫిట్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ఫర్ దట్ వీ నీడ్ టు యూజ్ ఇన్సర్ట్ ఫీల్డ్ బటన్. సో ఏదైనా ఈక్వల్ ఆపరేటర్, నాట్ ఈక్వల్ టు, లేకపోతే సబ్ట్రాక్ట్, ఏమన్నా మన లాజికల్ ఆపరేటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇన్సర్ట్ ఆపరేటర్ బటన్ యూజ్ చేసుకుని అది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ ఫీల్డ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది అనమాట, ఆ ఫిల్టర్ అనేది. సో మనం ఏదైతే ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేయాలనుకుంటున్నామో రికార్డ్ సేవ్ అయ్యేటప్పుడు, సో ఎప్పుడైతే నేను సేవ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఈ ఫీల్డ్ ని మ్యాండేట్ ఎంటర్ చేయకపోతే హౌ సేల్స్ ఫోర్స్ బై డిఫాల్ట్ ఎర్రర్ మెసేజ్ చూపిస్తుందో, సో అలాగే ఇదే వాలిడేషన్ రూల్ కూడా సేమ్ ఇలాగే ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఫీల్డ్ కింద నీకు వాలిడేషన్ ఎర్రర్ మెసేజ్ అనేది చూపిస్తుంది. సో ఇలా చూపించాలనుకుంటే ఇక్కడ ఫీల్డ్ అనే చెక్ బాక్స్ ని చూస్ చేసుకోవాలి. అప్పుడు ఏ ఫీల్డ్ కింద ఏ ఫీల్డ్ దగ్గర నువ్వు ఎర్రర్ మెసేజ్ చూపించాలనుకుంటున్నావో అప్పుడు ఆ ఫీల్డ్ ని ఇక్కడ చూస్ చేసుకోవాలన్నమాట. లేదు ఇక్కడ అవసరం లేదు, ఫీల్డ్ కింద అవసరం లేదు, డైరెక్ట్ గా టాప్ లో అంటే ఇక్కడ రివ్యూ ఆల్ ఎర్రర్ మెసేజ్ కిందే ఈ మెసేజ్ కూడా చూపించాలనుకుంటే జస్ట్ వీ నీడ్ టు సెలెక్ట్ ఆన్ టాప్ ఆఫ్ ది పేజ్. ఓకే,
సో నేనేం చేస్తున్నా అంటే ఎంప్లాయ్ మేనేజర్ ఫీల్డ్ ని మ్యాండేటరీ చేస్తున్నాను. సో మ్యాండేటరీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీల్డ్ ఏమై ఉండాలి, బ్లాంక్ గా ఉండకూడదు. ఓకే, సో లెట్ మీ ఇన్సర్ట్ ఈస్ బ్లాంక్ ఆఫ్. సో వాట్ ఈస్ ద ఫీల్డ్? ఎంప్లాయ్ మేనేజర్. సో ఈస్ సో test@gmail.com. సో నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సి చూజ్ ఎంప్లాయ్ మేనేజర్ ఫీల్డ్. సో ఇప్పుడు ఏంటంటే ఈ వాలిడేషన్ రూల్ ఎప్పుడు ఫైర్ అవుతుందంటే, ఎంప్లాయ్ అనే ఫీల్డ్ ఎప్పుడైతే బ్లాంక్ గా ఉంటుందో, ఇక్కడ ఎంప్లాయ్ మేనేజర్ అనే ఫీల్డ్ ఎప్పుడైతే బ్లాంక్ గా ఉంటుందో అప్పుడు ఏం చేస్తుందంటే రికార్డ్ ని సేల్స్ ఫోర్స్ అనేది అలౌ చేయని సేవ్ చేయడానికి. సో అందుకని వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు రికార్డ్ చూస్ చేసుకుంటే కానీ రికార్డ్ సేవ్ అవ్వదు. సో దిస్ ఈస్ ఆల్రెడీ గణేష్, ఇట్ విల్ నాట్ అలౌ, ఇట్ విల్ థ్రో an error. So we need to choose another record. So then if you click on save, then automatically it will save the record. So this way how it validation will work. సో ఎప్పుడైనా రికార్డ్స్ లో నువ్వు ఏదైనా డేటాను వ్యాలిడేట్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఈ వాలిడేషన్ రూల్స్ అనేవి ఫైర్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు అసైన్మెంట్ వర్క్ లాగా మీకు ఏం చెప్తానంటే, సో ఇప్పుడు అసైన్మెంట్ నేను మీకు ఏం చెప్తున్నానంటే ఫోన్ ఫీల్డ్ ని మ్యాండేటరీ చేయండి. మ్యాండేటరీ కాదు, ఫోన్ ఫీల్డ్ ని డేటాని వ్యాలిడేట్ చేయండి. ఫోన్ ఫీల్డ్ లో డేటా అనేది ఏంటంటే ఆల్ఫాబెటికల్ లెటర్స్ అనేది ఎంటర్ చేయకూడదు, A to Z. ఓకేనా, A to Z అనేది ఎంటర్ చేయకూడదు. ప్లస్ ఓన్లీ తర్వాత నెంబర్స్ మాత్రమే అలౌ చేయాలి. లేకపోతే ఇలా రాసుకోండి, నెంబర్స్ ఓన్లీ నెంబర్ షుడ్ అలౌ. అండ్ length should be 10 only. Ten digits. ఓకే, ఫోన్ నెంబరు ఓన్లీ నెంబర్స్ అలౌ చేయాలి. అది కాక 10 డిజిట్స్ మాత్రమే అలౌ చేయాలి. 11th క్యారెక్టర్ ఎంటర్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎర్రర్ త్రో చేయాలి. బై డిఫాల్ట్ ఇది ఏంటంటే నెంబర్ ఫీల్డ్, ఇది ఫోన్ ఫీల్డ్, ఇది ఆల్రెడీ మనం చూస్ చేసుకున్నది ఫోన్ ఫీల్డే. సో నేను ఇక్కడ ఇవి ఎంటర్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. సో ఈవెన్ దో ఫోన్ ఫీల్డ్ డేటా టైప్ చూస్ చేసుకున్నా ఇది సేవ్ అవుతుంది. సో ఇప్పుడు నేను నెంబర్స్ తర్వాత లేకపోతే ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్, ఐ మీన్ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా సేవ్ అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు సేవ్ ఫోన్ ఫీల్డ్ లైక్ దిస్. సో దానికి మీరు వాలిడేషన్ రూల్ రాయండి, అది ఫస్ట్ వాలిడేషన్ రూల్. సెకండ్ది వచ్చేటప్పటికి ఏంటంటే లెట్స్ గో టు ఆపర్చునిటీ. ఐ థింక్ సిటీ ఫీల్డ్. ఓకే, సిటీ ఫీల్డ్ వద్దలే కానీ ఆపర్చునిటీకి వెళ్దాం. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక స్టేజ్ ఫీల్డ్ చెప్తున్నాను ఆపర్చునిటీలో. ఇక్కడ ఏంటంటే ఒక ప్రాస్పెక్టింగ్, క్వాలిఫికేషన్ ఇలా వాల్యూస్ ఉన్నాయి కదా. నేను ఒక సినారియో చెప్తున్నాను. ఏంటంటే ఫార్వర్డింగ్ వాల్యూస్ మాత్రమే చూస్ చేసుకోవాలి, బ్యాక్వర్డ్ వాల్యూస్ చూస్ చేసుకోకూడదు. ఇట్ మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రికార్డులో వాల్యూ ప్రాస్పెక్టింగ్ ఉంది. సో వాల్యూ అనేది చేంజ్ అయింది. సో వాల్యూ చేంజ్ ఫ్రమ్ ప్రాస్పెక్టింగ్ టు వాల్యూ ప్రపోర్షన్. ఇప్పుడు సేవ్ చేశాను, రికార్డ్ సేవ్ చేసేసాను. సో ఆఫ్టర్ నేను నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ఏం చేశానంటే ఈ వాల్యూని ఎడిట్ చేసి మళ్ళీ నేను ప్రాస్పెక్టింగ్ చూస్ చేసుకుంటున్నాను. ఎట్ దట్ టైం validation rule should fire when I click on save. You should not allow to choose the previous values. It should you should only choose forwarding values, not the backwarded values. So
Clear on this? It means 1, 2, 3. If you choose 3 values, 1, 2, 3, you should able to choose forwarding, means 1, next you can choose 2, next you can choose 3. If you choose first time 3, then you should not go back and choose 1 and 2. That is the scenario for second validation rule. తర్వాత సో ఇక్కడ వరకు రాయండి, 2 రాయండి. ఆపర్చునిటీ స్టేజ్ ఫీల్డ్. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ పిక్ లిస్ట్ లో ఇప్పుడు టైప్ అనేది న్యూ కస్టమర్ అన్నప్పుడు లీడ్ సోర్స్ అనే ఫీల్డ్ ని మ్యాండేటరీ చేయండి. ఓకేనా? ఇఫ్ ఆపర్చునిటీలో టైప్ అనేది న్యూ కస్టమర్ అయినప్పుడు లీడ్ సోర్స్ అనే ఫీల్డ్ మ్యాండేటరీ అయి ఉండాలి. ఓకేనా? థర్డ్ వాలిడేషన్ రూల్, ఆపర్చునిటీ. ఇఫ్ టైప్ ఈక్వల్స్ టు న్యూ కస్టమర్, then lead source field should be mandatory. So these are the 3 scenarios. మీద మీరు వర్క్ చేయండి. ఓకేనా? ఇవి వాలిడేషన్ రూల్స్ రాయండి 3కి. ఓకే, ఇవి ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే నేను చెప్తాను. ఓకే, సో ఆర్ యూ గైస్ క్లియర్ ఆన్ దిస్ validation rule topic? Okay, now we are going to discuss about record types. సో రికార్డ్ టైప్స్ అనేది ఎందుకు యూస్ చేస్తాం అనేది మనం ఒక సినారియోలో చూద్దాం. సో ఇక్కడ ఒక ఎంప్లాయీ అనే ఫీల్డ్ లో అన్ని ఫీల్డ్స్ నేను ఇక్కడ యాక్సెస్ అంటే డిస్ప్లే చేస్తున్నాను ఫీల్డ్ లో. ఓకేనా? ఎంప్లాయీ అనే ఫీల్డ్ లో ఆల్మోస్ట్ 18 ఫీల్డ్స్ ఏమో ఉన్నాయి అనుకుంటాను. ఇవి 18 ఫీల్డ్స్ డిస్ప్లే అవుతున్నాయి ఇక్కడ. సో నేనేమనుకుంటున్నానంటే కంపెనీలో మేనేజర్ ఉంటాడు, మేనేజర్కి మేనేజర్స్ ఉంటారు, వాళ్ళకి హెడ్స్ కూడా ఉంటారు అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక ఎంప్లాయీకి అన్ని యాక్సెసెస్ ఉండవు. సో మేనేజర్కి కొన్ని ఫీల్డ్స్ యాక్సెస్ ఉంటాయి. ఓకే, మేనేజర్కి. సో ఆ మేనేజర్కి పైన ఉన్న మేనేజర్కి ఏంటంటే తనకంటే ఎక్కువ పవర్స్ ఉంటాయి. అంటే హీ కెన్ తన మేనేజర్ కంటే మోర్ యాక్సెస్ ఉంటుంది అనమాట ఫీల్డ్స్. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఏంటంటే రికార్డ్ టైప్స్కి వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇన్ని ఫీల్డ్స్ ని మనం డిస్ప్లే చేయకుండా కొన్ని ఫీల్డ్స్ ని ఎంప్లాయీకి డిస్ప్లే చేసి కొన్ని ఫీల్డ్స్ ని ఎక్స్ట్రా ఫీల్డ్స్ ని మనం మేనేజర్ కి యాడ్ చేయాలనుకున్నప్పుడు రికార్డ్ టైప్స్కి వెళ్ళొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, మేనేజర్ని కూడా నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నార్మల్ గా క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ఇప్పుడు మామూలుగా అందరు ఎంప్లాయీస్ ని ఎలా క్రియేట్ చేస్తున్నాను అలాగే క్రియేట్ చేస్తున్నా మేనేజర్ రికార్డ్స్ ని కూడా. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్ ఇన్ ఏ యాక్చువల్ గా అయితే అలా ఉండదు. సో మేనేజర్ ఇన్ఫర్మేషన్ వేరేగా ఉంటుంది, ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ వేరేగా ఉంటుంది. సో ఎప్పుడైతే నేను సబ్మిట్ చేశాను అనుకో, నాకు సంబంధించిన కొన్ని సీక్రెట్స్ అన్నిటి నా బ్యాక్ ఎండ్ లో నా గురించి ఏం జరుగుతుందో అవన్నీ ఏంటంటే అప్రిసియేషన్స్ కానీ, నా గురించి డిస్కషన్ కానీ, నా గురించి రివ్యూస్ కానీ ఇవన్నీ నాకు కనబడకూడదు. ఇవన్నీ ఎవరు చూడగలరు అంటే నా మేనేజరు, ఆ పైన వాళ్ళు మాత్రమే చూడగలరు. సో ఆ ఇన్ఫర్మేషన్ అన్ని హైడ్ చేయాలనుకున్నప్పుడు రికార్డ్ టైప్స్ అనేది యూస్ చేస్తారనమాట. సో ఈ సినారియోస్ లో
చెప్తున్నాను. సో అప్పుడు నేనేం చేస్తానంటే లెట్స్ క్లోజ్ దిస్ ట్యాబ్. సో ఎంప్లాయ్ అనే ఫీల్డ్లో రికార్డ్ టైప్ని క్రియేట్ చేస్తున్నా. రికార్డ్ టైప్ని క్రియేట్ చేసేటప్పుడు ఇది రికార్డ్ టైప్. ఓకే, యా, బై డిఫాల్ట్ మాస్టర్ ఉంటుంది, దట్స్ ఫైన్. మేనేజర్ అనే అటువంటిది రికార్డ్ టైప్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఓకే, ఇట్స్ ఫైన్. లెట్ మీ ఐ వాంట్ టు క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఎంప్లాయ్ లేఅవుట్ ఇక్కడ చూడండి. ఇక్కడ ప్రీవియస్ దాన్ని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ టాపిక్ రాకుండా. ఇక్కడ చూస్తే ఇవన్నీ ప్రొఫైల్స్ అన్నమాట. ఓకే, సో ఫర్ ప్రతి యూజర్కి వచ్చేటప్పటికి ఒక ప్రొఫైల్ ఉంటుంది. సో ఈ ప్రొఫైల్స్ అన్నిటికి ఈ రికార్డ్ టైప్ మీన్స్ మ్యాండేటరీ చేయాలా లేకపోతే వద్దా అనేది, అంటే వాళ్ళకి అవైలబిలిటీలో అంటే ప్రతి యూజర్కి యాక్సెస్ ఉండాలా లేదా అనేది ఇక్కడ మేక్ అవైలబుల్ అనేది చూస్తుంది అనమాట. ఇది అన్చెక్ చేశాను అనుకో వాళ్ళకి యాక్సెస్ ఉండదు. అది అన్నమాట అర్థం. సో ఈ అనలిటిక్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ యూజర్కి ప్రొఫైల్కి ఈ లేఅవుట్ అనేది అవైలబుల్ అంటే యాక్సెస్ ఉండాలా లేదా అంటే ఈ చెక్ బాక్స్ ని చెక్ చేయడం కానీ అన్చెక్ చేస్తే వాళ్ళకి యాక్సెస్ ఉండదు. చెక్ చేస్తే యాక్సెస్ అనేది ఉంటుంది అనమాట. అది యాక్సెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఆన్ క్రియేషన్ లో. సో ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటంటే అప్లై ఓన్లీ లేఅవుట్ ఫర్ ఆల్ టు ఆల్ ప్రొఫైల్స్ అని చెప్పి ఇక్కడ ఉంది లో. మనం ఏంటంటే ఇక్కడ ఏ ప్రొఫైల్ కి ఏ లేఅవుట్ కనిపించాలి అనేది చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఈ యొక్క లేఅవుట్ ని అప్లై అవుతుంది. ఇక్కడ సేవ్ చేస్తాను. సో ఇప్పుడు మేనేజర్ ఫీల్డ్ అనేది ఈ రికార్డ్ టైప్ కి అవైలబుల్ లో ఉంది. ఓకేనా, ఇప్పుడు నేను ఎంప్లాయ్ రికార్డ్ అనేది క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎంప్లాయ్ అయినా నేను క్రియేట్ చేసింది. సో ఇందువల్ల వస్తుంది అనమాట. ఇందాక లేఅవుట్ అసైన్మెంట్ జరిగింది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే నాకు రెండిట్లకి ఒకే లేఅవుట్ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ అదే ఎందుకు వస్తుందో అనుకున్నా. సో ఇక్కడ క్లిక్ చేస్తే నాకేం రికార్డ్ టైప్ అడగట్లా. ఇది మేనేజర్ క్రియేట్ చేస్తున్నావా లేకపోతే ఎంప్లాయ్ క్రియేట్ చేస్తున్నావా అని నన్ను అడగట్లా. జస్ట్ ఫీల్డ్స్ చూపించేస్తున్నాయి. ఎందుకు చూపిస్తున్నాయి అంటే ఇక్కడ లేఅవుట్ అసైన్మెంట్ అనేది సేమ్ గా ఉంది కాబట్టి. సో నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క మేనేజర్ అనే రికార్డ్ మీన్స్ మేనేజర్ అనే దానికి లేఅవుట్ అనేది మార్చుదామని అనుకుంటున్నా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇందాక ఫీల్డ్ ని నేను క్రియేట్ చేసేటప్పుడు ఎంప్లాయీ లేఅవుట్ అనేది ఒక్కటే ఉండింది. కరెక్టా? సో ఎందుకు ఉన్నిందంటే ఇక్కడ ఓన్లీ ఒక లేఅవుటే ఉంది ఇక్కడ ఎంప్లాయీ లేఅవుట్ అనేది. సో ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీ మేనేజర్ లేఅవుట్ అనేది ఇక్కడ చూస్ చేసాం అనుకోండి, కొత్త లేఅవుట్ క్రియేట్ చేస్తున్నా. సో లెట్ మీ సేవ్ దిస్ రికార్డ్, సేవ్ ఇట్ ఫర్ నౌ. సో ఇప్పుడు లేఅవుట్ అసైన్మెంట్కి వెళ్ళాను. రికార్డ్ టైప్ లో పేజ్ లేఅవుట్ అసైన్మెంట్కి వెళ్ళండి. ఈ బటన్ క్లిక్ చేయండి.
సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎడిట్ అసైన్మెంట్ క్లిక్ చేస్తే నేను సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్కి ఒక్కటే ఎడిట్ చేస్తున్నా. ఇతనికి వచ్చేటప్పటికి మేనేజర్ లేఅవుట్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నా. ఓకేనా? సో లెట్ మీ సేవ్ దిస్ రికార్డ్, సేవ్ దిస్ అసైన్మెంట్, పేజ్ లేఅవుట్ assignment. So let me go back to the object. Now if I click on new, it should ask, I don't know why. Okay. So now we are able to see the manager and senior manager record. So here only we can create one more record type as employee. So if we create employee record type also, that record type will be helpful for employees. So manager, no. Okay, no, let's choose master only. Employee. So active. So let's make it employee as default. So employee layout, save this. Now when I click on, okay, employee layout, save this. Okay, let me refresh it. So now this is for employee, this is for manager records. సో ఎప్పుడైతే ఎంప్లాయీని క్లిక్ చేస్తానో ఇలా వస్తుంది. సో అంటే ఫీల్డ్స్ని తీసేస్తే ఇప్పుడు అదే మేనేజర్కి అయితే 3 ఫీల్డ్స్ తీసాను, ఇందాక రిమూవ్ చేశాను. సో పిన్ కోడ్ అవి ఉండకూడదు, పిన్ కోడ్. సో ఇలా ఫీల్డ్స్ని రిమూవ్ చేసుకొని రికార్డ్ టైప్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ప్లస్ రికార్డ్ టైప్స్లో ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మేనేజర్కి ఎంప్లాయీకి ఇక్కడ పిక్ లిస్ట్ వాల్యూస్ ఉంటాయి. పిక్ లిస్ట్ వాల్యూస్ని కూడా రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. పిక్ లిస్ట్ వాల్యూస్ లో కూడా ఎంప్లాయీ యొక్క సిటీ ఫీల్డ్ అయితే ఈ ఇన్ని కనిపించకూడదు అనుకుంటే సో తను యాక్సెస్ చేసుకోలేడు అనమాట. ఎంప్లాయీ కంట్రీలో ఇన్ని ఫీల్డ్స్ మాత్రమే కనిపించాలి అనుకున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క రికార్డ్ టైప్ కి ఇండియా, చైనా, ఫ్రాన్స్ తీసేస్తాను. సో ఇవి కనబడవు. సో ఎంప్లాయీ అనే రికార్డ్ టైప్ లో నేను కంట్రీ తీసేసాను. సో లెట్ మీ చూస్ ఎంప్లాయీ. ఎంప్లాయీ చూస్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే సిటీ ఫీల్డ్, సిటీ ఉంది, కంట్రీ లేదా. ఓకే, లెట్ మీ ఎడిట్ దిస్ లేఅవుట్. సో ఇఫ్ ఐ గో టు అడ్రస్ ఇన్ఫర్మేషన్ కంట్రీ, సో లెట్స్ యాడ్ దిస్ సిటీ కంట్రీ. ఓకే, సో ఇఫ్ ఐ చూస్ city Hyderabad, if I choose state as Telangana, then if you choose country, I will able to see only India. ఓకేనా? సో ఇక్కడకు వచ్చేటప్పటికి ఎంప్లాయీకి జపాన్, యునైటెడ్ స్టేట్స్ కూడా, తెలంగాణ చూస్ చేసుకుంటే ఓన్లీ ఇండియానే వస్తుంది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఎందుకంటే తెలంగాణ ఇది ఫీల్డ్ డిపెండెన్సీస్ ఉన్నాయి కదా, అవి ఫైర్ అవుతున్నాయి. సో ఈ తెలంగాణ డిపెండ్ అయ్యి ఓన్లీ ఏమవుతుంది, ఇండియా ఫైర్ అవుతుంది, ఇండియా ఓన్లీ డిస్ప్లే అవుతుంది. కానీ రికార్డ్ టైప్ యాక్సెస్ లో వచ్చేటప్పుడు కూడా ఇక్కడ నుంచి ఏంటంటే ఫీల్డ్స్ ని డిస్ప్లే చేసేది చేయొచ్చు. ఇక్కడ ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనా ఉంది, దీన్ని ఇలాగే ఉంచేసేసి నేను వేరే రికార్డ్ టైప్ టెక్నాలజీ అనేది డిపెండెన్సీ లేదనుకుంటా. సో లెట్ మీ రిమూవ్ దిస్ ఫీల్డ్. సో లెట్ మీ సేవ్ దిస్ రికార్డ్. సో లెట్ మీ గో రిఫ్రెష్ ఇట్. టెక్నాలజీ చూడండి, ఇప్పుడు నేను ఈ రికార్డ్ టైప్ కి, ఎంప్లాయీ అనే రికార్డ్ టైప్ కి
ఇక్కడ వాల్యూస్ రిమూవ్ చేశాను కదా టెక్నాలజీకి. సో అప్పుడు ఏమవుతుందో చూడండి, ఇక్కడ సి ప్లస్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో పిక్ లిస్ట్ వాల్యూస్ని కానీ, మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ వాల్యూస్ని కానీ మనం యాక్సెస్ ప్రొవైడ్ అంటే వాల్యూస్ ఈ వాల్యూసే డిస్ప్లే అవ్వాలి పలానా యూజర్కి, లేకపోతే మిగతా వాల్యూస్ డిస్ప్లే అవ్వకూడదు. పిక్ లిస్ట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 100 వాల్యూస్ ఉన్నాయనుకోండి, 100 వాల్యూస్ ఒక ఎంప్లాయీకే రిలేటెడ్ కాదనమాట. మేనేజర్కి కొన్ని ఎక్స్ట్రా వాల్యూస్ చూస్ చేసుకునే మీన్స్ యాక్సెస్ ఉంటుందన్నమాట తనకి. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఏంటంటే అవి ఎలా రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అంటే రికార్డ్ టైప్స్ ద్వారా మనం రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. సో అది మెయిన్ గా మనం అది పిక్ లిస్ట్ వాల్యూస్ ని ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఒక పిక్ లిస్ట్ వాల్యూస్ ఏమైనా క్రియేట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఏంటంటే ఈ ఫీల్డ్ ని పలానా రికార్డ్ టైప్ కి యాక్సెస్ ఇవ్వండి అని చెప్పి కూడా అడుగుద్ది. అప్పుడు ఆ యాక్సెస్ ని ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్ ఆ ఫీల్డ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట రికార్డ్ టైప్స్ లో. సో బేసిక్ మోస్ట్ ఆఫ్ ది సినారియోస్ ఏంటంటే రికార్డ్ టైప్స్ పేజ్ లేఅవుట్స్ అసైన్మెంట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే డిఫరెంట్ యూజర్స్ డిఫరెంట్ యాక్సెస్ ఉంది కాబట్టి. సో వాళ్ళ యొక్క లేఅవుట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళ యొక్క రికార్డ్ టైప్ కూడా డిఫరెంట్ ఉంటుంది. రికార్డ్ టైప్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. రికార్డ్ టైప్ బేస్ చేసుకొని కూడా మనం ఏంటంటే లిస్ట్ వ్యూస్ లో సెగ్రిగేట్ చేసుకోవచ్చు అనమాట. ఏంటంటే ఈ రికార్డ్ టైప్ అనేది పలానా ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, సో మేనేజర్స్ ఎంతమంది ఉన్నారు, అది ఎలా ఫైండ్ అవుట్ చేసా. అందరూ ఎంప్లాయీస్ అంతా ఒకటే సేమ్ ఆబ్జెక్ట్ లో లాట్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి రికార్డ్ టైప్స్ అనుకో, రికార్డ్ టైప్ ని బేస్ చేసుకొని అయితే మనకి ఈజీగా అనేది రికార్డ్స్ ని కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే డిఫరెన్షియేట్ చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో దిస్ ఈస్ nothing but record types. I think we are I covered all the scenarios in the record types. That's it. Okay. Any questions in record types?